సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన ఈ పోక్సో కేసు నిజానిజాలు ఏమై ఉంటాయండి? నిజానిజాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా అంజి గారు. కానీ అటు సైడ్ మరి ఇది రాజకీయ కోణంలోనే చెప్తున్నారు కదా వాళ్ళు. ఏదైనా రాజకీయం అని అంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక సంఘటన తెలిసినప్పుడు వాళ్ళన్నది కాకుండా ఒక న్యూట్రల్ పర్సన్స్గా, ఒక జర్నలిస్ట్గా మీరు, ఒక విశ్లేషకుడుగా నేను కనుక చూస్తే ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్య తీసుకుంటున్నారని నేను అంటాను. నేను సమర్థిస్తాను సంపూర్ణంగా. ఓకే. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నాకు రాజకీయాలే అవసరం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా తీసుకెళ్ళి ఒంగోలులో నిలబెట్టారు. అతను ఓడిపోతాడని అతనికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు లాంటి వ్యక్తిత్వం అన్ని రకాలుగా. సో ఇక ఎవరు మాట్లాడేవాళ్ళు లేకపోవటం, ఎవరు మాట్లాడటానికి ముందుకు రాకపోవటం ఆ పార్టీలో, దాని మూలన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నాడు. కానీ ఆ ఎర్రావారిపాలెం ఏదో ఉంది అక్కడ, ఆ మండలంలో జరిగిన ఒక సంఘటనలో జరిగింది అనగానే అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అనేటువంటిది వీళ్ళు ప్రచారం వాళ్ళ మీడియాలో, వాళ్ళ పేపర్లో రాయటం మొదలుపెట్టారు. అది అసలు ఫోక్సో చట్టం అనేటువంటిది ఏంటంటే మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంరక్షణ చట్టం. అది వాళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి. వాళ్ళ మీద ఏదైనా జరిగినా దాన్ని బయటికి ఎలా చెప్పాలి అనేటువంటి దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. పేర్లు తీసుకోకూడదు, ఫోటో వేయకూడదు, ఇలాంటివి 100. అరే అమ్మాయికి ఏదైనా జరిగింది కనపడలేదనగానే ముందు వీళ్ళ నోట్లో నుంచి వచ్చేటువంటి మాట అత్యాచారం. అది 3 ఏళ్ల పిల్ల కానివ్వండి, 30 ఏళ్ల మహిళ కానివ్వండి, ఎవరైనా సరే ముందు రాగానే ఆ మాటని. ఇప్పుడు మీకు అక్కడ పొంగనూరు దగ్గర ఎక్కడో జరిగింది. ఎవరో ఒకళ్ళు అప్పిచ్చారు ఒక ఆడ మనిషికి. సో ఆవిడ గట్టిగా అడిగినందుకు ఈ పిల్లని తీసుకెళ్లి చంపేసి అక్కడెక్కడో ట్యాంక్లో పడేశారు. అది ఎంత రాద్ధాంతం చేశారు. దానికి ఏం చేశారు? అవును, అయిపోయింది అసలు ఇంకేముంది, వాళ్ళకి మీద అత్యాచారం కరెక్ట్ అనేటువంటి. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కంటే కూడా పెట్టాల్సినటువంటి ప్రధాన వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారు. ఓకే. రోజా. నోరు తెరిస్తే అత్యాచారం అనే మాట తప్పితే ఇంకొకటి రాదా నోటముట. మరి అదేంటో నాకు అర్థం కాదు. ఒక ఆడ మనిషి అయ్యండి, ఒక్క ఆడపిల్ల చిన్న పిల్ల మిస్ అయినా లేకపోతే ఇంకోటి జరిగినా కానీ వెంటనే అత్యాచారం అని మాట్లాడటం అనేది ఏంటంటే వాళ్ళు కాదు అత్యాచారం చేస్తుంది, మీరు. వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి మొత్తుకుంటున్నారు, ఏమీ జరగలేదు బాబు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఆ తిరుపతి ఎస్పీకి అయితే ఒక కోపం కూడా వచ్చింది, జర్నలిస్టుల మీద కూడా నెరగ తీసుకుపడ్డాడు. మీ దగ్గర ఏం ఆధారం ఉందని మాట్లాడుతున్నారు, మేము తల్లిదండ్రులను విచారించాము, హాస్పిటల్లో టెస్ట్ జరిగింది, కనీసం మీరు బయటకు వచ్చి టెస్ట్ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా ఆగలేరా మీరని మీడియా మీద కూడా ఆయన విరుచుకుపడ్డాడు. సో కొంత అత్యుత్సాహం కలిగినటువంటి వాళ్ళకు అనుకూలమైన మీడియాలు కొన్ని ఉన్నాయి మనకి. అంటే ఆ అత్యాచారం జరిగిందంటేనే మామూలుగా మిస్సింగ్ కేసు అయితే రేపు ఎల్లుండి బయటపడతారు, వెనక్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదన్నారనుకోండి జీవితాంతం ఆ ముద్ర. అంతే కదండి. ఆ తర్వాత ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి, నిజం. ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి ఏంటి. ఆ కాలేజ్ లాగానే ఉంటుంది. ఇక అసలు వాళ్ళు స్కూల్కి వెళ్ళలేరు. అంతమంది ఆడపిల్లలది ఆ రోజు ఎంత రాద్ధాంతం చేశారు, కెమెరాస్ పెట్టారని అవన్నీ. చివరికి ఏమైంది? ఏమి లేదు అక్కడ. మరి మనం అప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం, ఎవరన్నా చనిపోతే ఆ 15-20 రోజుల్లో వాళ్ళు ఎంత మానసిక వేదన పడి ఉంటారు ఆడపిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఉన్న వాటి వీడియోలో మా అమ్మాయి ఉంటే మన పరిస్థితి ఏంటని ఎంత మానసిక వేదన గురై ఉంటారు. భగవంతుడి దయ వల్ల ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు, కానీ కాస్త వీక్ మైండెడ్ ఆడపిల్లలు ఏదన్నా ఉంటే అందులో టీనేజెస్ వాళ్ళు తప్పును ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? కరెక్ట్. కాబట్టి రాక్షస ఆనందం వీళ్ళకి అంతే. కాబట్టి వీళ్ళతో పాటు ఆ చట్టం రోజా మీద కూడా పెడితే, ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్, ముందు అర్జెంటుగా తీసుకెళ్ళి లోపల వేయచ్చు. అందులో ఆ పెట్టినటువంటి తల్లిదండ్రులు కూడా దళితులు. అదే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి మాట్లాడావు? ఓకే. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారా నీకు? పోలీస్ కేసులో నిర్ధారణ అయిందా? లేకపోతే అక్కడ వాళ్ళు చేసినటువంటి హాస్పిటల్లో చేసిన టెస్ట్లో నిర్ధారణ అయిందా? ఏమీ లేకుండా అసలు మాట ఎలా వాడావు? అదే ఆ మైనర్ బాలిక కాబట్టి ఆ మైనర్ బాలిక హక్కుకు నువ్వు భంగం కలిగించావు అనేటువంటిది గట్టి కేసు. ప్రభుత్వం మీనమేషాలు కనుక లెక్క పెట్టకుండా ఇమ్మీడియట్గా కూడా అరెస్ట్ చేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆ కేసు చాలు. ఇలాంటి వ్యక్తులందరూ సమాజంలో పెట్టుకొని వీళ్ళు బయటికి రావాలంటే ఎవరన్నా చావనన్నా చావాలి, ఎవరి మీద అన్నా అత్యాచారం అన్నా జరగాలి, లేకపోతే అత్యాచారం జరగకపోయినా జరిగిందని వీళ్ళు ప్రచారం చేశారు. ఇది రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం.
ఒక సైకో ఈ మాట అసలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలామంది వాడతారు, కానీ నేను చాలా అరుదైనటువంటి సంఘటనలోనే మాట్లాడతాను నేను. అది కూడా ఒక ఆడబిడ్డలు పసిబిడ్డల మీద వాళ్ళంత పైశాచికంగా మాట్లాడుతున్నప్పుడు ఖండించినటువంటి అధినేత సైకో కాకపోతే ఏమవుతాడు చెప్పండి. కాబట్టి ఇది సరైన చర్య తీసుకుంటుంది. ఇది ఈ ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకుంటుంది. ఇది ఈ ప్రభుత్వం నుంచి కార్యకర్తలు కానివ్వండి, కేడర్ కానీ కోరుకుంటుంది. ఎవడిష్టానికి వచ్చినట్టు వాడు మాట్లాడేస్తూ గుడ్డగాల్చి మొహానేసేసి మీరు తుడుచుకోండి అనేటువంటి పరిస్థితుల్లో తప్పుడు మాట మాట్లాడాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించుకునేటువంటి పరిస్థితి కల్పించాలి అంటే ఈ కేసుని ఇంతకట వదిలిపెట్టకుండా ఇంకెవరైనా జరగని అత్యాచారాన్ని జరిగిందంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకోవటం, తీసి లోపలేయటం అనేటువంటిది 4 కేసుల్లో జరిగితే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ధైర్యం చేయరు అనేటువంటిది ఇప్పటికైనా ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకున్నందుకు మనం సంతోషించాలి.